ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 25వ రోజు పారాయణం. సౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షిని కుమారస్వామి గణపతుల యొక్క వివాహాల గురించి నిన్నటి రోజున అడగడం జరిగింది. సూత మహర్షి ఈ విధంగా ప్రారంభిస్తున్నారు. కుమార గణపతులు ఇద్దరు దినదిన ప్రవర్ధమానులై ఉన్నారు. అప్పుడు ఆది దంపతులు వారికి ఒక నియమం పెట్టారు. ఎవరైతే ముందుగా భూ ప్రదక్షిణం చేసి వస్తారో వారికే ముందుగా గణాధిపత్యం ఇస్తాను, పెళ్లి చేస్తాం అని అన్నారు. తక్షణమే కుమారస్వామి చిత్రబహనుడిని అధిరోహించి భూ ప్రదక్షిణానికి బయలుదేరాడు. గణపతి మాత్రం కైలాసంలోనే ఉండిపోయాడు. తన స్థూలకాయుడు సులువుగా ప్రయాణం చెయ్యలేడు. అందువల్ల బుద్ధిని ఉపయోగించాలనుకున్నాడు. ఒక మంచి ఎత్తు వేశాడు. శివపార్వతుల నిమిత్తమై ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాడు. తాను వెళ్ళి ఆకాశగంగలో స్నానం చేశాడు. తల్లిదండ్రుల్ని వచ్చి ఆ పీఠంపై ఆసీనులు కావలసిందిగా కోరాడు. సరేనని వచ్చి ఆసీనులయ్యారు వారు. గణపతి వారిని షోడశోపచారాలతో పూజించి 7 సార్లు ప్రదక్షిణం చేసి చేతులు జోడించి నిలబడి మెల్లగా ఇలా అన్నాడు: తల్లిదండ్రులను అర్చించి వారికి ప్రదక్షిణం ఆచరించినట్లయితే భూ ప్రదక్షిణం గావించిన పుణ్యం కలుగుతుంది. ఇది నిశ్చయం అని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను 7 పర్యాయంలో ప్రదక్షిణ చేశాను అంటే 7 సార్లు భూ ప్రదక్షిణం చేసినట్లు అయింది. కాబట్టి వెంటనే నాకు పెళ్లి జరిపించండి, లేదా వేదశాస్త్రాలు చెబుతున్నవన్నీ వట్టి అబద్ధాలను ఒప్పుకోండి. మీరేం చేయాలనుకుంటే అది చేయండి అని చెప్పేసి గణపతి అన్నారు. నవ్వుకున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆపత్ సమయంలో బుద్ధిని ఉపయోగించిన వాడే మేధావి. గణపతి, వేదశాస్త్రాలు ఏమైతే చెబుతున్నాయో వాటిని సత్యం చేయడమే మా సంకల్పం. నువ్వే గెలిచావు అని ఆశీర్వదించారు. అదే సమయానికి విశ్వరూప ప్రజాపతి అక్కడికి వచ్చారు. శివపార్వతులకు నమస్కరించి, అయ్యా, నాకు సిద్ధి బుద్ధి అనే 2 కుమార్తెలు ఉన్నారు. తమకు అంగీకారమైతే ఆ నా బిడ్డల్ని మీ వినాయకుడికి ఇచ్చి కన్యాదానం చేసుకుంటాను అని అర్థించారు. సరేనన్నాడు సాంబశివుడు. వైభవంగా జరిగింది విఘ్నేశ్వరుడి వివాహం. గణపతి తన భార్యలైన సిద్ధితోనూ బుద్ధితోనూ కులాసాగా గడిపేశాడు. సిద్ధి యందు క్షేముడు అనే పుత్రుడు, బుద్ధి యందు లాభుడు అనే కుమారుడు కలిగారు. అప్పటికి భూప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చాడు శరవణుడు. నారదుడు కుమారస్వామికి ఎదురు వెళ్ళాడు. వేలాయుధ, నేను అంటున్నానని కాదు, కానీ సృష్టి ఆది నేటి వరకు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు చేయని అన్యాయాన్ని ఆది దంపతులైన శివపార్వతులు నీ పట్ల చేశారు. భూ ప్రదక్షిణం నెపంతో నిన్ను దూరంగా పంపేసి ఇక్కడ వినాయకుడికి పెళ్లి కానిచ్చేశారు, గణాధిపత్యం ఇచ్చారు అని నారదుడు కుమారస్వామికి చెప్పారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు రవ్వంత చెలించి, అమ్మా నాన్నల మీదేనన్న మాటేమిటి అఖండం అంతటి మీద కూడా అలిగాడనమాట. అలిగి వెంటనే గౌరీశంకరులకు నమస్కారం చేసి కైలాసం వదిలిపెట్టి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉంటూ భక్తాభిష్టాలు నెరవేరుస్తూ ఉండిపోయాడు. ఒక రహస్యం చెబుతాను వినండి. యజ్ఞాలు, యాగాలు, జపాలు అన్నీ ఒక ఎత్తు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రం ఉండగా కుమారస్వామి దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు. చేసుకున్న పాపాలన్నీ చెప్పా పెట్టకుండా చెల్లిపోతాయి. అలా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల పుణ్యం లెక్కగట్టడం 4 నోళ్ల బ్రహ్మకు కానీ 2000 నాలుకల ఆదిశేషుడికి కానీ శక్యం కాదు. సరే, కార్తికేయుడు అలా కౌంచాది మీద ఉండిపోయాడు. ఆయన లేకపోవడం కైలాసవాసులకి చాలా లోటుగా ఉంది. పార్వతీదేవి అయితే పుత్ర వియోగాన్ని అసలు భరించలేకపోయింది. శివుణ్ణి వేడుకుంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి క్రౌంచ పర్వతం చేరారు. అక్కడే ఈశ్వరుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. అమ్మవారు భ్రమరాంబగా మారారు. వారిద్దరూ కుమారస్వామి నిమిత్తంగా ఆ కొండ మీద చాలా కాలం కొలువుండిపోయారు. అప్పుడే కాదు, ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఈనాటికి భక్తులకు కొంగు బంగారమై అలరారుతున్నారు. ఇది నచ్చలేదు కుమారుడికి. అందువల్ల క్రౌంచ పర్వతాన్ని కూడా వదిలి ఎటో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. అది భరించలేని దేవతలు, ఋషులు అందరూ కూడా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. దురత విదూర, మాకు దూరమైపోవద్దు అని ప్రార్థించారు కుమారస్వామి వారిని. కరుణాసింధువు ఆ కార్తికేయుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. అందువల్ల ఎక్కువ దూరం కాకుండా కేవలం 3 యోజనాలు అంటే 24 మైళ్ళు మాత్రం ఎడంగా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు.
అయినా కొడుకు పట్ల మోహం వదులుకోలేని కారణంగా ప్రతి అమావాస్య నాడు చంద్రశేఖరుడు, పున్నమి నాడు కాళీమాత కుమారస్వామి వద్దకు వెళ్ళి ఆయనని చూసుకుంటూ వస్తారు. ఓ ఋషులారా, సర్వపాప వినిర్ముక్తము సద్య ఫలప్రదము అయిన శరణవభవ చరిత్రాన్ని వినిపించాను. ఇది తెలుసుకున్నవారు అన్ని కష్టాల నుంచి, పీడల నుండి బయటపడతారు, శివజ్ఞానం పొందుతారు అంటూ ఆపాడు సూతుడు. త్రిపురాసుర సంహార గాథ. ఏతత్ కథ అనంతరం ఋషుల కోరికపై త్రిపురాసుర సంహారాన్ని వినిపించాడు సూతుడు. కారణజన్ముడైన కార్తికేయుడి చేతిలో తారకాసురుడు నశించిపోయాడని గతంలో విన్నారు కదా. ఆ తారకాసురుడికి 3 కొడుకులున్నారు. పెద్దవాడి పేరు తారకాక్షుడు, రెండోవాడు విద్యున్మాలి, మూడోవాడు కమలాక్షుడు. వీళ్ళు 3 కూడా సమాన బలవంతులు, మహావీరులు కూడా. తండ్రి చావుకు తల్లడెళ్ళిపోయారు. దేవతల మీద అంతులేని ద్వేషంతో అట్టుడికిపోయారు. పగ తీర్చుకోవాలనే పట్టుదలతో పంకజాసనుడి కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారు. వేసవికాలం అగ్నిగుండాల మధ్య కూర్చుని తపించారు. శీతాకాలం నీళ్ళలో నిలబడి ధ్యానం చేశారు. వర్షాకాలం జడ పదార్థాల్లాగా జడి వానల్లో తడుస్తూ జపించారు. 100 సంవత్సరాల పాటు ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేశారు ఆ 3. ఆ తర్వాత తిండి తిప్పలు మానేసి కేవలం గాలి మాత్రమే పీలుస్తూ 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ మీదట తల క్రిందకి కాలు పైకి పెట్టి మరో 100 ఏళ్ళు తప్పించారు. అప్పటికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రాక్షసులారా, ఏమి కావాలో కోరుకోండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఆయన మాట అనడం ఆలస్యంగా అడగడం ఆరంభించారు ఆ 3 రాక్షసులు, తారకాసురుడు కొడుకులు. ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళకు కానీ, ఇక ముందు పుట్టబోయే వాళ్ళకు కానీ దుర్భేద్యమైన 3 నగరాలను నిర్మించి మాకు ఇవ్వు. మేము ఆ నగరాలతో సహా బ్రహ్మాండం అంతటా సంచరించాలి. మాలో తారకాక్షుడికి బంగారపు నగరం, కమలాక్షుడికి వెండి నగరం, విద్యున్మాలికి ఇనుముతో చేసిన నగరం కావాలి. మేము నగర ప్రవేశం చేసిన 1000 దివ్య సంవత్సరాల తర్వాత ఒకానొక మిట్ట మధ్యాహ్నం వేళ చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న అభిజిత్ ముహూర్తంలో అంతరిక్షం మీది నక్షత్రాలు అంతర్హితాలై ఉండగా పుష్కల, ఆవర్త, నామక మేఘాలు ఘోరాతి ఘోరంగా వర్షిస్తున్నప్పుడు మా 3 నగరాలు ఒకే ప్రాంతంలో సంచరించడమే కనుక తటస్థించినట్లయితే అటువంటప్పుడు మాత్రం సర్వదేవతా సార్వభౌముడైన వాడు సర్వవిధ సమరోపకరణాలతో సమాయుక్తుడై అంతఃపురంలో అసాధ్యమైనది అయిన రథంపై అధిరోహించి సద్య వినిర్మితము అపూర్వమయము అయిన ఒకే ఒక్క బాణంతో మమ్మలను వధించగలిగేలా అనుగ్రహించు అని కోరుకున్నారు. ఆ 3 కొడుకులు కూడా బ్రహ్మాండమంతా సంచరించడానికి 3 నగరాలు అడిగారండి. ఒకళ్ళు బంగారపు నగరం, వెండి నగరం, ఇంకొకరు ఇనుముతో చేసిన నగరం. ఆ 3 కూడా ఇప్పుడు బ్రహ్మాండమంతా తిరుగుతూ ఉంటాయి. ఒకానొక సర్టెన్ కాలంలో ఆ 3 కూడా ఒక లైన్ లాగా ఒకే ధాటి మీదకి వచ్చినప్పుడు స్వామివారు అసాధ్యమైన ఒక రథంపై అధిరోహించి ఆ 3 నగరాలని కూడా ఒక్కటే బాణంతో వధించగలిగేలా, అప్పుడు అలా చేస్తేనే మేము ఇదైతామని చెప్పేసి ఆ రాక్షసులు బ్రహ్మదేవుడిని కోరుకున్నారనమాట. బ్రహ్మదేవుడికి 4 గొంతుకులు ఎండిపోయినంత పని అయింది. అయినా ఒక్కసారి శివనామస్మరణం చేసుకొని తనకి తనే ధైర్యం చెప్పుకొని వాళ్ళకి ఆ వరాన్ని అనుగ్రహించేశాడు. తక్షణమే వాళ్ళకి 3 మహానగరాలు సిద్ధించాయి. బంగారు నగరం స్వర్గ ప్రాంతంలోనూ, వెండి నగరం ఆకాశంలోనూ, ఇనుప నగరం భూమి మీద నిలిచేలా మలిచాడు మయుడు. త్రిపురాసురుల కోరికపై ఆ మయుడు కూడా వారితో పాటే ఆయా నగరాల్లో నివసించసాగాడు. ఆ నగరాల్లోని రాక్షసులకు యుద్ధ విద్యలు కూడా నేర్పాడు. సేనలను సిద్ధపరచుకొని తమ రాక్షస బుద్ధిని ప్రదర్శించారు త్రిపురాసురులు. తల్లడిల్లిపోయాయి దేవగణాలు. పరుగు పరుగున కైలాసం చేరారు. వాళ్ళ మొరలను అన్నీ విన్నాడు శివుడు. ఇంద్రాదులారా, త్రిపురాసురులు మిమ్మల్ని ఎంత హింసించినప్పటికీ శ్రౌత స్మార్త కర్మలు మాత్రం విధానంగా జరుపుతున్నారు. అంటే సంధ్యావందన లాంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారనమాట. ధర్మాత్ములని దండించడం నాకు ఇష్టం ఉండదు. అందువల్ల వాళ్ళు ధర్మచ్యుతులయ్యేదాకా వేచి ఉండండి, అంటే ధర్మాన్ని విడిచిపెట్టాలన్నమాట. వారికి ధర్మచ్యుతుల్ని చేసి నాకు చెప్పండి, వెళ్ళండి అన్నాడు ఈశ్వరుడు.
మరి ఇప్పుడు వాళ్ళు దేవకార్యాలు సంధ్యావందనాలు మానేస్తే కానీ శివుడు వాళ్ళని శిక్షించలేడు. అందుకోసం ఇంద్రుణ్ణి పంపించారు. దేవతలంతా కలిసి వైకుంఠం చేరారు. శివుడు చెప్పిన మాటల్ని చెప్పారు. రాక్షసులకు వాళ్ళందరినీ కూడా ధర్మభ్రష్టులను చేయాలి అనుకున్నారు. విష్ణువు తక్షణమే తన నుండి అరిహన్ అనే మాయావిని సృష్టించాడు. ఈ అరిహన్ పూర్ణముండితమైన శిరస్సుతో ప్రాచేలాలతో ఉన్నాడు. అరిహనుడు భుజానికో పానపాత్ర తగిలించుకోబడింది. చేతిలో పుస్తకం ఉంది. మూతికి గుడ్డ అడ్డం పెట్టుకొని ధర్మం ధర్మం అని సనుగుతున్నాడనమాట. విష్ణువుకు నమస్కరించి ఏదైనా పని చెప్పమని కోరాడు ఆ అరిహనుడు. విష్ణువు అతనిని దీవించి, నాయనా అరిహన, నా నుంచి ఆవిర్భవించావు గనుక నా వల్లనే నువ్వు కూడా పూజలు పొందుతావు. శ్రౌత స్మార్తాలకు విరుద్ధంగాను, వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగాను, అపశబ్దయుతంగాను, అక్కడక్కడ ద్వంద్వార్థాలు స్ఫురించేలాగాను 16,000 శ్లోకాలతో ఒక మాయా శాస్త్రాన్ని సృష్టించు. తద్వారా త్రిపురాలలో నివసిస్తున్న దైతేయుల్ని దగా చేసి ధర్మభ్రష్టులుగా చెయ్యాలి. వారిని వైదిక ధర్మం నుంచి తొలగించాలి. నీ ప్రయత్న సర్వస్వంతో నీ మతంలో చేర్పించాలి. ఒక మతాన్ని సృష్టించమన్నారండి, ఒక పుస్తకాన్ని రాయమని చెప్పేసి అరిహన్కి చెప్పారు. నీలాంటి వాళ్ళనే 4 శిష్యుల్ని కూడా సృష్టించుకో. ప్రస్తుతం త్రిపురాలకు ప్రాకబోయే నీ పనికి మాలిన ధర్మం కలియుగంలో బహుళ వ్యాప్తిని పొందుతుంది. నిజానికి ఇది చాలా పాపకృత్యం అయినప్పటికీ కూడా నా ఆజ్ఞాబద్ధుడివై నీవు ఈ పనిని నిమిత్తమాత్రంగా చేయడం వలన నీకు ఎటువంటి పాపం అంటదు అని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుడిచే ప్రేరితమైన నారదుడు జగత్ రక్షణార్థం అరిహన్ యొక్క మాయా మతాన్ని స్వీకరించిన వాడి వలె నటిస్తూ జటాజూటాదలు అవి విసర్జించి తాను కూడా అరిహన్కు వారిలాగానే వేషం ధరించి త్రిపురాసులను కలిసి అరిహన్ చెప్పిందే అసలు వేదం, శివారాధన గట్రా అంతా మిథ్యా అన్నాడు. తాను కూడా తల గొరిగించుకొని మతం మార్చుకున్నాను అన్నాడు నారదుడు. ఆశ్చర్యపోయారు రాక్షసులు. నారదుడితో కలిసి వెళ్ళి అరిహన్ దర్శనం చేసుకున్నారు. వెంటనే విష్ణుమాయలో పూర్తిగా మునిగిపోయారు. మతదీక్షని ఈయమని ప్రార్థించారు. అరిహన్ తన పనికి మాలిన మతాన్ని వారికి దీక్షగా ఇచ్చి నియమాలను చెప్పాడు. ఆ రాక్షస రాజుల ద్వారా రాజోద్యోగులకు, తద్వారా సాధారణ రాక్షసులకు కూడా ఆ మాయా మతం పాకిపోయింది. ఈ విధంగా అరిహన్ వల్ల ప్రచారం కాబడ్డ పనికిమాలిన మతం ఆ మతం పుణ్యమానిట అని త్రిపురాలు కూడా పాతివ్రత్యం ఎరుగని స్త్రీలతోనూ, వర్ణ సాంకర్యంతోనూ, విపరీత మేధావులతోనూ నిండిపోయాయి. త్రిపురేంద్రుల తపశ్శక్తి క్షీణించిపోయింది. మయుడితో సహా తమ తమ తేజాలు కోల్పోయారు వాళ్ళు. అదే అదనుగా త్రిపురాలలోనూ దరిద్ర దేవత తన దక్షిణ పాదాన్ని మోపింది. త్రిపురాలలోని రాక్షసులంతా చెడిపోయారని తెలియగానే దేవతలందరినీ వెంట పెట్టుకొని కైలాసం వెళ్ళాడు విష్ణుమూర్తి. శివుణ్ణి స్తోత్రం చేశారు వాళ్ళు. హే నీలకంఠ, నీ దయ వల్ల రాక్షసులకు ధర్మచ్యుతుల్ని చేశాము. నువ్వు ఆ త్రిపురాసురులను సంహరించడమే ఆలస్యమని వేడుకున్నారు. సరే, యుద్ధ పరికరాలను సిద్ధం చేయండి అన్నాడు శివుడు. మరి ఆ యుద్ధ పరికరాలేమిటి? శివుడు ఆ 3 రాక్షసులను ఏ విధంగా చంపారు అనే విశేషాలను రేపటి రోజున తెలుసుకుందాం. అర్థం కాకపోతే 1కి 2 సార్లు ఈ ఆడియో ప్లే చేసుకొని వినాల్సిందిగా నేను కోరుతున్నానండి. శివార్పణం. స్వస్తి. ఇది శ్రీ శివ మహాపురాణం 25వ రోజు పారాయణం సంపూర్ణం.